రవీంద్ర భారతిలో జరుగుతున్న మేడే వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. వారానికి ఒకరోజు సెలవు కార్మికుల పోరాట ఫలితమే అన్నారు. ఇక తెలంగాణలో ఆర్థిక మాంద్యం తక్కువ ఉందన్నారు. సింగరేణిలో అవుట్సోర్సింగ్ కార్మికులకు మొదటిసారి తామే బోనస్ ఇచ్చామని, కారుణ్య నియామకాలు సరళీకృతం చేశామని పేర్కొన్నారు. ఒక కుటుంబమే 7 లక్షల కోట్లు అప్పు చేసిందని కేసీఆర్పై మండిపడ్డారు. ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు పంతాలకు పట్టింపులకు వెళ్లవద్దని, సమ్మె ఆలోచన వీడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ, నార్థన్ డిస్కామ్ కానీ, జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని వేల కోట్ల రూపాయల అప్పుల్లో మినిగిపోయినాయి. 10 సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు, బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని, కొత్త గనులను తెరవాలని, నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కార్మిక సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 72,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక కుటుంబం 10 సంవత్సరాల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి. మీ కార్మికులకు ఏదైనా మేలు జరిగిందా? చనిపోయిన కార్మికుల పట్ల మానవత్వంతో ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. నాకు తెలుసు ఇంకా సమస్యలు ఉన్నారు, బాధలు ఉన్నారు, కార్మికుల కష్టాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తీర్వాలంటే కొంత సమయం కావాలి. విధ్వంసం జరిగింది, ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడాడు. కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మనందరం దివాలా తీస్తాం ఎట్లా? 72,000 కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం 8,29,000 కోట్ల రూపాయల అప్పులకెట్లా పోతుంది? ఆయనకు మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు, నాకు ఇవ్వండి, నా చేతికి ఇస్తే చక్కదిద్దుతాను. 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఏమెలుగా పెట్టిండ్రు వారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ కనీసం మీరు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం అన్ని ఇచ్చిండ్రా? ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,50,000. మంగళగిరిలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొని ఉపాధి హామీ కార్మికులతో ముచ్చటించారు. వేసవి నీటి కొరతను ముందుగానే గుర్తించి వాటికి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే మాట చాలా కాలంగా లేవనెత్తుతున్నారని, ఆ విషయంపై తనకు అవగాహన ఉందన్నారు. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, అందుకోసం ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
మీ అందరి మాటలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి ఒకసారి 2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే ఒకసారి 2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కాను చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3:20 ప్రధాని మోడీ అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల లోపు టూర్ పూర్తవుతుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రికి కూటమి ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది. ఇక ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సహా పలువురు పాల్గొంటారు. కాగా కార్యక్రమానికి రావాలని మాజీ సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవులకు కూడా ఆహ్వానాలు పంపారు. సీఎం చంద్రబాబు సర్కారుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాక్షస పాలనలో ఉన్నామని, ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైఎస్ఆర్సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైసీపీ పాలనలో జరిగిద్దన్నారు. కూటమి అరాచక పాలనకు చరమగీతం పాడాలని, వచ్చేది మళ్లీ వైసీపీనని ధీమా వ్యక్తం చేశారు. కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా. అరే మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు రాలా. సరే రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట, లూలులు లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈయన వాళ్ళకేయడం, ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% వాళ్ళకి ఇస్తే ఈయన 8% తిరిగి ఇస్తున్నారు ఈయన జోబిలీకి. విచ్చలవిడిగా కరప్షన్. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. నేను చెప్పాల్సిన పనులు, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంది. బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకు పెట్టి ముస్లింలకు ప్రాధాన్యతనిస్తుందని దుయ్యబట్టారు. కులగణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటుందని, అలాంటప్పుడు కాంగ్రెస్ గత 60 ఏళ్లలో ఎందుకు చేయలేదు అని అన్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ
పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీనిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పునః శంకుస్థాపనకు వస్తున్న పీఎం నరేంద్ర మోడీ ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తుకు రావాలని తెలిపారు. 10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె కోరారు. ఈసారైనా అమరావతి కట్టేనా లేక మళ్ళీ మట్టేనా అని ఆమె ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల కిందట మట్టి తెచ్చి ఏపీ ప్రజల నోట్లో కొట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో ఇవాళ పర్యటించారు. ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంలో ఎస్టీ కాలనీలో పర్యటించి పేదల సేవలో పింఛన్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద చలంచర్ల సుస్మితకు వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. టీటీసీ చదివిన సుస్మితకు డిఎస్సిలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఓసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నా పక్కన కూర్చున్న ఆడబిడ్డను అడిగాను, యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ అనాది కుటుంబాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, గ్రామంలో అగ్ర కులాలు కానీ ఊర్లో అందరూ బాగుంటారు. ఆ 10, 20, 30 అనాది కుటుంబాలు మాత్రం ఇంకా కళాహీనంగా ఊర్లో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్క్లో ఆలోచించాను, రేపు రాబోయే రోజుల్లో పెట్టుబడులు వస్తాయి. 2500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం. దానివల్ల 2500 కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈరోజు పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. కార్మికులంటే మనకందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం, చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం, ఇలాంటి వాళ్ళు చూస్తే 88% అసంఘటిత కార్మికులే ఉన్నారు. అందులో అత్యధికంగా 67% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర.
మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు ఎన్డీఏ ప్రభుత్వం కులగణనకు కట్టుబడి ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జనగణనతో పాటు కులగణన చేస్తున్నామని తెలిపారు. కులగణన క్రెడిట్ కాంగ్రెస్ తీసుకోవాలని చూస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదన్నారు. యూపీఏ హయాంలో కులగణన ఎందుకు చేయలేదో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. బీజేపీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే పంతాలో కూడా ఈ కులగణన జరగాలని చెప్పి వారు ఇత్తు పలుకుతా ఉన్నారు. రాహుల్ గాంధీ సైతం కూడా ఇవాళ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు ఓబీసీల పట్ల. ఓబీసీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా మరి మా ఒత్తిడి వల్లనే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేను సూటిగా అడగదలుచుకున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారిని. సరే, రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్కు కొత్త, వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేదు. వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినట్టు మీరు ఎందుకు కులగణన చేపట్టలో ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. పైపెచ్చు ఆ రోజు మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల వెంటనే ఒక జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయమని అంబేద్కర్ గారు సూచించి ఆ కమిషన్ యొక్క సిఫార్సుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు నిర్దేశిస్తే ససేమిర్ అన్నటువంటి నెహ్రూ గారు చివరికి అంబేద్కర్ యొక్క ఒత్తిడికు తట్టుకోలేక పేదల భూములను లాక్కున్న కూల్చివేయడానికి ప్రయత్నించిన ఖబర్దార్ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారే తప్ప ఉపయోగపడే పని ఏమీ చేయలేదని విమర్శించారు. నల్ల చెరువు సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని ఈటల స్పష్టం చేశారు. చెరువు ఉన్న విస్తీర్ణంలో మాత్రమే సుందరీకరణ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు న్యాయం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నల్ల చెరువు విస్తీర్ణం 19 ఎకరాల పైచిలుకు, 20 ఎకరాల లోపు 19 ఎకరాల పైచిలుకు. అలా ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. మిగతాదంతా కూడా రైతులకు సంబంధించిన వందల సంవత్సరాలుగా రైతులకు సంబంధించిన పట్టా భూములు. ఈ నల్ల చెరువులో ఉన్నటువంటి ఆ ప్రైవేటు రైతుల భూముల్ని నోటీస్ ఇవ్వకుండా, కనీసం చెప్పకుండా బుల్డోజర్లు పెట్టి వాటి బాయిలెక్క తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. మా భూములలో మీరెవరు తవ్వడానికి? మీ 7 ఎకరాల 36 గుంటలలో మీరు తవ్వుకోండి, మీరు బాగోతులు ఆడించుకోండి, కానీ మా పట్టా భూములలో మీరు ఎందుకు వచ్చారని చెప్పి వీళ్ళు పోయి హైడ్రాను వేడుకున్నారు, రెవెన్యూ అధికారులను వేడుకున్నారు, హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టు మొత్తం పరిశీలన చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే, మీరు ప్రైవేటు పట్టా భూములలో ఎలాంటి చర్యలు చేపట్టద్దు, మిషన్లు పెట్టద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. మీరు ఒకవేళ కనుక నల్ల చెరువుని బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే, పార్కులు చేయాలనుకుంటే మాకే అభ్యంతరం లేదు, కానీ మా ప్రైవేటు మా పట్టా భూములకు ఎంత విలువ కలిగిన భూమిలో అంత విలువ కలిగిన భూములు మాకు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. రెండవది, లేదు నువ్వు అక్వైర్ చేసుకుంటా అంటావు, మాకు కంపెన్సేషన్ ఇచ్చి అక్వైర్ చేసుకో. లేదు నువ్వు టీడీఆర్ అంటున్నావు, ఏ ప్రాతిపదిక ఇస్తావో, ఎంత విలువ ఇస్తావో, మరి ఉన్న విలువ ఇస్తావా, ఇక్కడ ఉన్న నడుస్తున్న విలువ ఇస్తావా, రిజిస్టర్డ్ వాల్యూ విలువ ఇస్తావా? బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్న ఆమె భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని అభిప్రాయపడ్డారు. రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలుంటే ₹1,00,000 ఇచ్చాం, కానీ రోజు పనిచేసుకునే కార్మికులకు ఏమీ ఇవ్వలేకపోయామన్నారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్నారు. తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి, చూస్తే ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు?
తిరుమలలో రోజు రోజుకు మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు. అమాయక భక్తులే లక్ష్యంగా అందిన కాడికి దోచుకుంటున్నారు. మాంగళ్ల పూజ పేరిట భక్తులను మోసం చేస్తున్న మాయగాడిని తిరుమల 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరిట మోసం చేసిన తమిళనాడు మదురైకి చెందిన మురుగన్ నాగరాజు అలియాస్ శంకర్రావును అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన 3 అమాయక మహిళా భక్తులను మోసగించి సుమారు 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు విచారణలో తేలింది. ఇతను దొంగతనాన్ని వృత్తిగా మార్చుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇతనిపై గతంలో కూడా అనేక కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. సింహాచలంలో త్రిసభ్య విచారణ కమిటీ పర్యటిస్తుంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నిన్న తెల్లవారుజామున గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై కమిటీ విచారణ చేపట్టింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం గోడ నిర్మాణం, క్యూలైన్ ఏర్పాటు అంశాలపై ఆరా తీస్తుంది. సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్ లక్ష్మణరావును కమిటీ విచారించింది. ఈ విచారణలో కాంట్రాక్టర్ కీలక నిజాలు బయటపెట్టినట్లు సమాచారం. గోడను బలవంతంగా కట్టించినట్లు ఆయన కమిటీకి చెప్పడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు విజయవంతంగా ఉక్కుపట్టు సాధించాయి. గత 10 రోజులుగా సాగిన ఈ విస్తృతమైన కూంబింగ్ ఆపరేషన్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ నడుపుతున్న నేపథ్యంలో నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ స్వయంగా చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బేస్ క్యాంపులో భారీ సెల్ టవర్లు ఏర్పాటు చేసిన సాయుధ బలగాలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కర్రెగుట్టలోని దోబికొండ, నీలం సారాయి కొండలు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలంలో గోడ కూలిన ప్రాంతాన్ని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. వీటిని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామని తెలిపారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఘటనపై మంత్రులకు పశ్చాత్తాపం లేదని, వారంతా మోడీ టూర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారిగా పెహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. ఉగ్రవాదులను ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలకు గట్టిగా సమాధానం ఇస్తున్నామని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయమని అన్నారు. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जीरो टॉलरेंस का नीति है। हम मजबूती के साथ अपनी लड़ाई लड़े हैं और आज वो ये न समझ ले कि हमारे 27 नागरिकों का जान लेकर బాబా రామ్దేవ్పై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తన సొంత ప్రపంచంలో విహరిస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడింది. గతంలో కోర్టు హెచ్చరించినా వినకుండా మళ్లీ పతంజలి ప్రోడక్ట్ గులాబ్ షర్బత్ను ప్రమోట్ చేశారని ఫైర్ అయింది. దీనిపై ఆయన కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకోబోతున్నారని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై హమ్దర్ద్ నేషనల్ ఫౌండేషన్ హైకోర్టును ఆశ్రయించగా అలాంటి విద్వేషపూరిత ప్రమోషన్స్ ఆపాలని ఇదివరకే ఓసారి ఆగ్రహం వ్యక్తం చేయగా, మరోసారి కూడా అలాంటి ప్రమోషన్స్ చేయడం పట్ల సీరియస్ అయింది. కోర్టు ధిక్కార నోటీసులకు రెడీగా ఉండమని హెచ్చరించింది. భారత్లో జీఎస్టీ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఒక్క నెలలో 2,37 లక్షలు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూలైంది. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ వసూళ్లు 12.6% పెరిగినట్లు వెల్లడించారు. 2017 జూలై 1న జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచే ఇదే ఆల్ టైమ్ రికార్డుగా తెలియజేశారు.
పాకిస్తాన్ను భారత్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. ఇప్పటికే పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు ఆ దేశ విమానాలను ఎంట్రీ నిరాకరించింది. తాజాగా ఆ దేశానికి అప్పు ఇవ్వొద్దంటూ IMFకి సూచించింది. పాకిస్తాన్కు నిధులిస్తే వాటిని ఉగ్రవాదులకు మళ్లిస్తుందని భారత్ ఆరోపించింది. దీనిపై మే 9వ తేదీన IMF బోర్డు చర్చించనుంది. ఇప్పటికే పాకిస్తాన్కు $7 బిలియన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు భారత్ నిధులు ఇవ్వొద్దని సూచించిన నేపథ్యంలో IMF ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతుంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రజలు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ పాక్ మాత్రం ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తూ వారికి మద్దతుగా నిలుస్తుంది. తాజాగా భారత్ ఇచ్చిన సూచనతో IMF నిధులు ఆపివేస్తే ఆ దేశ పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంది.